కానీ ఈరోజు మీకు వాయిస్ లేకుండా పోయింది అనుకోవాలా. అమరావతి తొక్కేశారమ్మా, టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ మావిగన్ అని చెప్పే దాంట్లో చాలా కామెడీగా ఈరోజు రకరకాల పేర్లను తెరపైకి తీసుకొచ్చి ఇది పెట్టాల్సి ఉంటుంది, అది పెట్టాల్సి ఉంటుంది అనేది తెలుగు లాంగ్వేజ్ లో ఉన్న బూతులన్నీ కలగలిపి నాకు మెసేజ్ చేస్తున్నారు. అమరావతి అని మొదటి నుంచి అనుకుంటున్న నేపథ్యంలో ఈ మావిగన్ ఎక్కడి నుంచి వచ్చింది? అదేంటిది? ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి దగ్గర అంతర్గత శత్రువులు ఎవడైతే ఉన్నాడో అని ఎంట పెట్టి ఫస్ట్ తంతే సగం దరిద్రం అవుతుంది. ఏం మాట్లాడుతుంటావు? పొద్దున్నే తాగుండావా? ఈ దిక్కుమాల ఐడియా ఎవడిచ్చాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడినైతే క్షమాభిక్షలు లేకుండా ఎంట పెడితే అన్నాను ఫస్ట్. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి మావిగన్ అన్నది ఏదో దరిద్రగొట్టు పేరు ఒకటి ఇచ్చి అయిపోయింది నాకు కథం. అది మలయాళం పేరో తెలుగు పేరో నా పెండాగుడి పేరో నాకైతే అర్థం కాక ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? సడన్ గా తీసుకొచ్చి ఆయనతో ప్రెస్ మీట్ పెట్టిస్తారు. పండగెళ్ళిన పాసినాడు. ప్రెస్ మీటా? ఎందుకు? అరే ఎందుకంటే కాక నీ టాలెంట్ పబ్లిక్ తెలియద్దా? ఆయనేమో ఈ రామాయణం భారతం భాగవతం 3 కలిపి చదివినట్టు 4-5 గంటలు 5 గంటలు ప్రెస్ మీట్ పెడుతున్నారు. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. వెళ్తున్నప్పుడల్లా ఒక పొల్లు మాట అడిసి పోతున్నారు. ఆ పొల్లు మాట చుట్టే దరిద్రం అంతా తిరుగుతుంది. మా కేటీఆర్ గారు ఎవరన్నా అడ్వాన్స్ చేస్తారు రాసేమ్మను ఒకసారి 2 సార్లు చదువుకుని ప్రెస్ మీట్కి వస్తాడు. గుడ్డ చేతిలో పడినట్టు వచ్చేస్తే అంటే అది ఈ తెలివి తక్కువ ఐడియా ఇస్తున్నాడు ఆవిడ. పోనీ ఏమైనా సమర్థించుకొని చేస్తారా అంటే సమర్థించుకోవడం చేతకాని ససవ బ్యాచ్. కానీ మావిగాని అనగానే అలా చూడు బదనాం చేయడానికే పుట్టారు వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు. సరదా జస్ట్ ఫర్ ఫన్ మ్యాన్.